ఇక్కడ మనము పాత నిబంధన, కొత్త నిబంధన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నామండి. ఈ లోకమును జయించినది మానవుని విశ్వాసం. ప్రభువు గూడా లోకమును అదే దృష్టితో సృష్టించాడు. తండ్రి అయిన యెహోవా దేవునిగా ఆయన ఈ లోకాన్ని సృష్టించి, మానవుని సృష్టించి, మానవునికి మరి సమస్తమైన ఆధారాలు కలుగజేశాడు. ఆదాము, అవ్వలను ఏదైనా తోటలో ఉంచడమేమి, వారు దేవుని మాట వినకుండా పాపం చేసినా కూడా తిరిగి వారిని భూలోకానికి పంపించి ఇక్కడ ఒక తాత్కాలికమైన ఏర్పాటు చేసి, ఇక్కడ దేవుని నమ్ముకునే విశ్వాసము మరి మనిషిలో ఏర్పడే వరకు మానవుడు చేసిన పాపపు వలన వచ్చే మరణాన్ని అనుభవించాలి. బాగా గమనించండి. దేవుని కుమారుణ్ణి తెలుసుకునే వరకు భూలోకంలో ఆదాము సంతానముగా ఉన్నటువంటి మనమందరము కూడా మరణము వచ్చే లోపల యేసు ప్రభువును క్రీస్తై ఉన్నాడని నమ్మాలి. క్రీస్తు అనగా అభిషిక్తుడు, రక్షకుడు అనగా యేసు. అభిషిక్తుడు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉన్నదండి. ఆయన అభిషిక్తుడై ఉన్నాడు. త్రియేక దేవుడు, సర్వశక్తిమంతుడు, నోటి మాట వలన సర్వము సృష్టించిన దేవుడు. తానే అభిషిక్తుడై ఉండి ఈ లోకానికి క్రీస్తుగా వచ్చాడు. క్రీస్తుగా రావడం అనేది ఒక గొప్పనైన మార్గం తెరిచాడు. దేనికి మార్గం తెరిచాడు? విశ్వాసానికి మార్గం తెరిచాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి మార్గము తెరిచాడు. అంతేకాకుండా దేవుని ఆజ్ఞలను మనము పాటించాలని ఒక మార్గము తీసుకొని వచ్చాడు. సత్యం ఏమిటంటే సృష్టించిన దేవుడు, మానవుని సృష్టికర్త అయిన దేవుడు ఒంటరిగా ఎప్పుడు వదలడు. ఒకటి. రెండవది, చేసిన పొరపాటును తెలుసుకునే వరకు ఆయన మన ఎంబడి ఉంటాడు. చేసిన పొరపాటును తెలుసుకునే వరకు ఈస్ గివింగ్ ఎస్ టైమ్ టు ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అపాన్ ద ఎర్త్. అనగా మానవ జీవితంలో సృష్టించిన సృష్టికర్తను తెలుసుకున్నప్పుడే మనము దేవుని మూలముగా పుట్టిన వాళ్ళము. నేను పాత నిబంధన కూడా ఇక్కడ ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ పాత నిబంధన పోయి కొత్త నిబంధనలో ఎట్లా ఉంది సార్ అంటే, క్రీస్తు కాడు, దేవుని కుమారుడు కాదు, ఆయన అభిషిక్తుడు కాదు అని 10 ఆజ్ఞలను పాటించిన ప్రశస్తమైన ధర్మశాస్త్రము కలిగిన, నిష్ట కలిగిన ఇశ్రాయేలు జనాంగము ఆయనను నిరాకరించారు. మొదటిది. రెండవది, దేవుని సృష్టికి మూలమైన ఆత్మను, కనికరమును వాళ్ళు వదిలిపెట్టారు. మూడవది, తమకు తామే కీడును కొని తెచ్చుకున్నారు. అందుకనే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుంటే అక్కడ సియోను నివాసుల గురించి, యెరూషలేము నివాసుల గురించి చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాళ్ళకు అవమానమును, ఖ్యాతిని కలిగించినప్పటికీ వాళ్ళ మీద ప్రేమ ఎట్లా ఉందంట, మళ్ళా నేను అవన్నీ మీకు తిరిగి తెప్పిస్తాను. 61:10 అంటాడు యెషయాలో కూడా. అవన్నీ కూడా బూడిదకు ప్రతిగా పూదండలను. ఇవాళ ఆమాసు ప్రపంచంలో జరుగుతున్న దేవుని బిడ్డల చరిత్ర చెప్తున్నా. అది ఆనాటి వాళ్ళది. పూర్వం ఉన్న ఇశ్రాయేలీలు. వాళ్ళకి ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? క్రీస్తు దేవుని కుమారుడని వారు పిలాతు ముందర నమ్మలేదు, ప్రజల ముందర నమ్మలేదు. ఆయన క్రీస్తై ఉన్నాడు, అభిషక్తునిగా వచ్చాడనే సత్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. అభిషేకించవలసినటువంటి పరిచర్యను, అభిషేకము పొంది కూడా ఏమండి బిగపట్టిన జాతులు అవి ఇప్పటికీ మన మధ్యలో ఉన్నారు. ఎవరున్నారు? ఇటు నమ్మిన క్రైస్తవులు ఉన్నారు, అక్కడ నమ్మని యూదులు ఉన్నారు. అందుకనే వాళ్ళకు కింద ఆమాసా ప్రాంతంలో వెళ్ళి చూస్తే కింద బొయ్యారాలు చేసుకొని వచ్చి వాళ్ళు కాల్చి పడిసిపోతున్నారు మనుషులను. 137 మంది ఆనాడు ఒక
ఆమాసు యుద్ధం మొదలు కాకముందు ఒకేసారి బొయ్యారాల ద్వారా వచ్చి కింద రైలు మార్గాలు ఏర్పాటు చేసుకొని వారి ఇళ్లకు వారి వీధులకు ఒకేసారి అందరూ పైకి వచ్చి కాల్చి చెరబట్టుకొని పోయారు. వాళ్ళ ప్రాణాలను గురించి ఇప్పటికీ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ప్రయాస పడుతూనే ఉన్నాడు. అయితే వీళ్ళకి కలిగిన అవమానం ఎందుకు కలిగినది అంటే, యేసు ప్రభువని, క్రీస్తని, దేవుని కుమారుడని, ఆయన నిజమైన వాడని వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకనే ప్రియులారా, ప్రభువును వాళ్ళు ఏమన్నారు? వంచకుడు అన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు. తర్వాత ఆయన మాకు అవసరం లేదు అన్నారు. ఇంకోటి ఏమన్నారు? మరి పిలాతు అయితే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, ఇంత నీతిమంతుణ్ణి నేను ఏం చేయాలా? మీరేమో ఇట్లా చేస్తున్నారు. ఆయనలో నాకు పాపం కనిపియలే, మరి మీరేమో పాపం కనిపించింది సిలువేయి అంటున్నారంటే, ఏ వాడి 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 రక్తము, వాడి పాపము మా మీద, మా పిల్లుల మీద ఉండునుగాక. కానీ నువ్వేం చేయాలి? ఆయనకు సిలువ వేయాలి. ఇంత అన్యాయమైన తీర్పండి ఇది. ప్రపంచంలో ఇవే జరుగుతున్నాయి ఇప్పటికీ. మన 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 క్రైస్తవులు ఇదే పాటిస్తున్నారు. లీడర్లు ఇదే పాటిస్తున్నారు. నమ్మని జాతులు, హిందువులు, ఆయా ప్రజలు ఇదే పాటిస్తున్నారు. క్రీస్తు దేవుడు కాదు. ఎవడు చెప్పింది నీకు? మొన్న కర్నూలు బస్ స్టాండ్‌లో ఓ సేవకుడు బైబిల్ పట్టుకొని కరపత్రాలు పట్టుకుంటే వాడెవడో వచ్చి దొబ్బి, ఎవడ్రా నీకు చెప్పింది ఇది విదేశం, విదేశం, విదేశం అని చెప్పి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి. ఆయన వంచకుడు. ఆయన విదేశీ. ఆయన క్రీస్తు కాడు. ఎంత నార్మల్‌గా అయిపోయినదంటే, సజీవము కలిగిన దేవుని సాక్ష్యముగా ఉండవలసిన మనము, అనగా అన్ని జాతుల, అన్యజనుల ప్రజలు గూడా యేసుని ఇప్పటికీ గుర్తించలేదు. అటు ఇశ్రాయేలు జనాంగములో పుట్టినటువంటి ఇశ్రాయేలీయులు గూడా యేసును గుర్తించలేదు. అటు జెఫన్యా 3:12 మీరు చూస్తే, సీయోను నివాసులారా గంతులేయుడి, యెరూషలేము నివాసులారా గంతులేయుడి, మీ రాజు వచ్చేస్తున్నాడు, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. వచ్చినాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన భూలోకములో పుట్టినాడు. కానీ ప్రజలు విశ్వసించడం లేదు. ప్రజల లోపల ఉన్నది ఆనాడు ఇశ్రాయేలు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మ్యానిపులేట్ చేయడం, మినిస్ట్రీని మ్యానిపులేట్ చేయడం, పరిచర్యను మ్యానిపులేట్ చేయడం స్థితిలోనికి ఆనాటి మానవ ఆచారాలు వెళ్ళిపోయినాయి. ఇవాళ కూడా క్రైస్తవులైన వారు, లీడర్స్ అయిన వారు మ్యానిపులేట్ చేస్తున్నారు పరిచర్యను. ఏమండి? మ్యానిపులేట్ చేయడము తప్పు. ప్రభు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, ఇప్పుడు జనులకు, లోకముకు ఆయన ఒక తీర్పు చేసి ఉన్నాడు. ఎప్పుడు చేసినాడు? ఆయన తిరిగి లేవడం వలన. 1 పేతురు 1:4 ఆయన తిరిగి లేవడం వలన వాడబారని స్వాస్థ్యము నీ కొరకు, నా కొరకు పరలోకమందు దాచబడినది. దాచబడిన ఈ ధనమును వెతకండి అని చెప్పి అటు యూదుల ప్రజలకు చెబితే, శాస్త్రుల పరిచయులకు చెబితే నమ్మలే. మత్తయి సువార్త 27:62 ప్రకారం ఏమంటారు వాళ్ళు అక్కడ వచ్చి? మలత రోజు సిలువేసినాక, అయ్యా, పిలాతు దగ్గరికి వచ్చిండ్రు అందరూ. అయ్యా, ఆ వంచకుడు 3 దినాలకు తిరిగి లేస్తానన్నాడు, మరి వాడిని ఎవరైనా ఎత్తుకపోయారేమో చూద్దాంపా అని చెప్పి 62 చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. అంటే క్రీస్తు దేవుని కుమారుడని, దేవుని కుమారుడు లాంటి మెస్సయ్య లాంటి వాళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనే నమ్మకము ఇసుమంతైన వారిలో లేదు. ఇప్పుడు కూడా మెరనైట్ బ్రదర్ చర్చ్ ఆఫ్ ఇండియా మిషన్ లేక మినిస్ట్రీ మ్యానిపులేట్ చేయబడుతుంది. బాగా గమనించండి. ఎవరు అర్థం చేసుకోవాలి. మ్యానిపులేట్ ఎందుకు చేయబడుతుంది? అధికారం వలన. రెండవది దాన్ని ఏమంటాడు? పవర్ ఆఫ్ పట్ట వలన. పవర్ ఆఫ్ పట్ట. ఈ రెండు అది చేతులు పెట్టుకుంటే నీకు అభిషేకం లేకపోయినా సేవ చేయొచ్చు. నీవు ఆర్డర్ ఇచ్చినా నడుస్తుంది. ఆ మిషన్ పొలాలు ఎన్ని చేసినా నడుస్తుంది. ద మ్యానిపులేట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు ముందు ఇవన్నీ సరి అయినవి కావు. కనికరం, ప్రేమ, విశ్వాసం ఇవి చాలా ముఖ్యం. కనికరము లేనితనం. యూదులు చేసినది అదే కాబట్టి ఇప్పటికీ వాళ్ళు శిక్షలకు గురి అవుతూనే ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన 70వ సంవత్సరంలో 8 లక్షల మంది యూదులను నీరో చక్రవర్తి యెరూషలేము వీధులలో గొంతులు కోశాడు. అప్పుడు అవి ఏమైనాయి తెలుసా? కాలువల బాధిర పారినాయి. చరిత్ర మనం చదివితే క్రీస్తు శకము 1 నుంచి 6 శతాబ్దాల చరిత్ర
క్రైస్తవ విశ్వాస చరిత్ర లేక సంఘ చరిత్ర చదివితే సంఘ చరిత్రలో 6 లక్షల మంది యూదులు గొంతులు కోయబడ్డారండి. ఎందుకు? క్రీస్తు దేవుని కుమారుడు కాడని తమకు తాము తీర్పు తెచ్చుకున్నారు. ఇలా ప్రపంచము యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడని తీర్పు తెచ్చుకుంటున్నారు. యోహాను సువార్త 5:28 నుంచి చదవండి, అక్కడ ఉన్నది. యేసును నమ్మిన వాడు మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నమ్మని వానికి తీర్పు విధించబడ్డది. పైన చూస్తే 24 వచనంలో చూస్తే దేవుని కుమారుని శబ్దం వినే గడియ సమాధుల దగ్గరికి వచ్చినదంట. సమాధులు దేవుని కుమారుని గడియను వినే సమయం వచ్చినది. ఇది తీర్పు. ఈ తీర్పు ఏమిటంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. క్రీస్తు శకములో ఉన్నవారు యేసును నమ్ముకుంటారు. యేసును నమ్మిన వాడు మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందిన వాడు ఆ ప్రభువుతో ఉంటాడు. అందుకనే 9:27 ఎబ్రీ పత్రికలో ఆయన అనేకుల పాపములను భరిస్తూ ఒకసారి మృతి పొందెను, మళ్ళా పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. సీయోను నివాసులారా గంతులు వేయండి, ఆయన ప్రత్యక్షమవుతాడు. వాళ్ళ కొరకు కూడా వస్తాడు. మన కొరకు వాళ్ళ కొరకు వస్తాడు. ఆయన ప్రేమ అలాంటిది, ఎవరు కాదనలేరు. సిలువ వేసినప్పుడు లూకా సువార్త 23 ఆయన యెరూషలేము ముందర సిలువ మోసుకొని నడుచుకుంటూ పోతున్నాడు. మందిరం ముందర దాన్ని చూసి ఒక మాట అంటాడు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ఇప్పుడైనా నీవు నా ప్రేమ నా దయను కనుక్కుంటే నీకెంత మేలు. అనేక సార్లు వస్తే నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలని చూస్తే, అయితే నీవు విననొల్లని దానవైన. ఏమైనారు? విశ్వాసులు విననొల్లని వాళ్ళయ్యారు. ఉదయం లేచి ఒక వాక్యం చదువుకోరు, ప్రార్థన చెయ్యరు. ఏమండి? పొరుగు వారితో సత్యం మాట్లాడరు, చెప్పిన దాంతో అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. ఇవి ఇవాళ మిషన్లో నడుస్తున్న తతంగాలు. వీటిని ఖండించే నాయకుడు కానీ, సువార్థికుడు కానీ, అభిషక్తుడు కానీ లేడు. అభిషక్తుడికి ఇంటికి వచ్చే సందాయిసే చాలు, నెలకు చర్చికి వచ్చే సందాయిసే చాలు. అభిషక్తుడు ఏం చేస్తాడు? 1 నుంచి 100 దీవెన రావాలని ప్రార్థన చేస్తాడు. అది కాదు. వీ నీడ్ టు క్లెన్స్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మలను మనం కడుక్కొని పరిశుద్ధపరచుకోవాలి. రాత్రి నేను 10:30 అయింది ఇంటికి వచ్చే వరకు ప్రార్థన కూడిక. తిని పండుగ 11:30 అయింది. ప్రార్థన కంపల్సరీ సహవాసంలో ఉండాలి. లేక విశ్వాసులు కోరిన విధంగా ప్రార్థన పెట్టాలి. కానీ యేసు ప్రభు యొక్క పరిచర్యను మెలకువతో జాగ్రత్తతో చేయడము మనకు ఎంతైనా మంచిది. ఎందుకని ఇలా యేసు ప్రభు 1 యోహాను 1 పత్రిక 5:12 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మనకు లోకములో మరి యేసు ప్రభు సంతోషాన్ని, సమాధాన పరిచర్యను ఉంచాడు. దానిని మనము చేపట్టవలసిన వారమై ఉన్నాం. మ్యానిపులేట్ చేయడానికి కాదు. పదవులు ఉన్నది, ఫీల్డ్లు ఏర్పడింది, చర్చిలు వచ్చినది, లేక చర్చిలో నువ్వు పని చేసేది. యూ షుడ్ నాట్ మ్యానిపులేట్ యువర్ సెల్ఫ్. దానిని నువ్వు ఎప్పుడు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మ్యానిపులేట్ చేయవద్దు. ఆయన అధికారులను పడద్రోసి గడ్డిని మేపే దేవుడై ఉన్నాడు. అధికారము కలిగిన గాడిగా ఉండి కూడా నీవు దేవుని కొరకు హింసలను, దేవుని కొరకు అపవాదిని, దేవుని కొరకు అపనిందలను పొందినా సరే కానీ మనము దేవుని కొరకు నిలబడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటున్నది, ఇప్పుడు మరి విశ్వాస సంఘము యేసు ఆజ్ఞలను పాటించాలి. యేసు ఆజ్ఞలను పాటించాలి. యేసు అనేకులను క్షమించాడు. మనం కూడా క్షమాపణ నేర్చుకోవాలి. క్షమాపణ నేర్చుకొని మిషన్ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు అనగా సొంత నిర్ణయాలు పనికి రావు ప్రియులారు. మిషన్లో వచ్చి, సేవలో వచ్చి సొంత నిర్ణయాల కొరకు నువ్వు బతికితే దేవుడు సంతోషించాడు. సొంత నిర్ణయాల కొరకు బ్రతికి కుటుంబాన్ని మరి అదేవిధంగా పిల్లలను ఎక్కువ ప్రేమిస్తే ఆయన నీవు నా దాసుడవు కాదు అంటాడు. ఆయన అన్నాడు, నన్నైనను నా పరిచర్యనైనను ప్రేమించువాడు సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. రెండవది, ఈ లోకముల అన్నదమ్ములను, అక్కచెల్లెలను ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు, వదిలిపెట్టి రావాలి. దాని అర్థం ఏమిటి అంటే, సమయం వచ్చినప్పుడు యేసు పక్షాన ఉండాలి తప్ప, యేసు మిషన్ కొరకు మరి మనం కష్టపడాలి తప్ప, మ్యానిపులేట్ చేసుకొని మనకు సేఫ్ ఉంటే చాలు, మన యొక్క గుంపు బాగుంటే చాలు అనే మ్యానిపులేట్ పనికి రాదు. ఈ గుంపులు దేవుని ముందర పనిచేయవు ప్రియులారా. ఈ గుంపులు అవిధేయతను చూపిస్తున్నాయి. ఈ సొంత నిర్ణయాలు అవిధేయతను చూపిస్తున్నాయి. దేవుణ్ణి గుర్తించలేని మనస్తత్వాలను చూపిస్తున్నాయి. కాబట్టి ఆనాడు వాళ్ళు మెస్సయ్యను నిరాకరించారు. వంచకుడని పేరు పెట్టారు. ఈపుల మీద, అదేవిధంగా చెంపల మీద కొట్టి ఆయనను అవమానపరచు
మరి ఎన్నో నిందలు పెట్టారు. ఇలా పరిచర్య కూడా మన చేతిలోనికి వచ్చి మన గ్రామంలో, మన సంఘంలో, మన కాన్ఫరెన్స్‌లో ఉన్నా కూడా మనం దానిని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యపరుస్తున్నాం. నిర్లక్ష్యపరుస్తున్నాం. దాని ఎడల మనం ప్రేమ చూపడం లేదు. దేవుడన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బాగు చేయండి. దేవుడన్నాడు, మీరు సర్వరోగులను బాగు చేయండి. దేవుడన్నాడు, ఒకనితో ఒకడు సమాధానముగా సత్యము చెప్పుచూ ఉండండి. సత్యం మాట్లాడుతున్నామండి మనం. ఇవాళ సత్యం మాట్లాడడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాం. సత్య విషయాలు ఎన్నో ఇవాళ నీవు నేను చెప్పకపోయినా మిషన్ ల్యాండ్స్ చెప్తాయి, మిషన్ భూములు చెప్తాయి, మిషన్ బంగ్లాలు చెప్తాయి, మిషన్ పరిచర్యను ఆ మిషన్ స్కూళ్ళలో చదివిన హిందువులు చెప్తారు సత్యమేమిటో. ఆ సత్యాన్ని మర్చిపోయి ఆ సత్యాన్ని మరి అమ్ముకొని బజారులో దేవుని కొరకు నిలబడే శక్తివంతులుగా ఉండవలసిన మనము శక్తిహీనులమై ఇవాళ యూదులు ఎన్ని అవస్థల పాలవుతున్నారు. అట్టి శ్రమల పాలు మన కుటుంబాలు, మన పిల్లలు కాబోతున్నారు. ఎందుకంటే మనం నిరాకరిస్తున్నాం దేవుని పరిచర్యను, నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని పరిచర్యను, లోబడి ఉండడం లేదు, ప్రేమ చూపడం లేదు, ఇతరులను క్షమించడం లేదు దేవుని కొరకు. అదేవిధంగా లోబడి మనము ప్రేమను చూపాలి. 2వ వచనం 5వ అధ్యాయం, మనం దేవుని ప్రేమను చూపాలి. క్రీస్తు మూలముగా పుట్టినవాడు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు, ఆయన సహవాసాన్ని ప్రేమిస్తారు, ఆయన సంఘాన్ని ప్రేమిస్తారు, ఆయన మిషన్ను ప్రేమిస్తారు, ఆయన పొలాలను, ఆయన తోటివారిని ప్రేమిస్తారు. ఆ ప్రేమలు ఇప్పుడు మెరనేట్లు తక్కువైపోయినాయి. ఆ సహవాసాలు ప్రపంచంలో క్రైస్తవుల మధ్యలో తక్కువైపోయినాయి. ప్రేమను మర్చిపోయి మనము అనేక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండి దేవుణ్ణి మరి ప్రేమను పొందలేకపోతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం అంటుంది, మనము దేవుని రాజ్యములో ఉన్న జీవవృక్ష ఫలములు తినడానికి అర్హులమై ఉన్నాం. ఇది ఎక్కడ పోయిందో? ఏదైనా తోటలో ఇచ్చిన మంచి చెడుల వృక్ష ఫలములు పోయినాయి. సిలువ మరి వేయడం ద్వారా యేసు ప్రభు ప్రపంచంలో దానిని పరలోకములో పెట్టాడు. ఆ పరలోకంలో జీవవృక్ష ఫలములు ఉన్నాయి. వాటిని తినాలి అంటే ఇక్కడ మిషన్ను, పరిచర్యను సక్రమంగా చేయాలి, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. క్రీస్తు మూలముగా పుట్టాలి. క్రీస్తు పరిచర్యను ద్రాక్షవల్లి వలె ఉన్న యేసు ప్రభులో ఉండి ఫలింపచేసి అనేకులకు సువాసనగా మారాలి, పరిమళ వాసనగా ఉండండి అని చెప్పి మనలను దేవుడు ఎన్నుకున్నాడు. ఎఫెసీ 5:2 ప్రకారం ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? మీరు పరిమళ వాసనగా ఉండి ఫలించాలని మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను. ఆయన ఆత్మ అనే సంచకరువును మనలో ఉంచాడు. ఈ ఆత్మ కూడా ఎట్లా వచ్చింది? మనం జీవింపచేసే ఆత్మ ఒకటి ఉన్నది, ప్రాణాన్ని. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందినప్పుడు 2:35 అపొస్తలుల కార్యముల ప్రకారం నమ్మిన బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి మీద దేవుని ఆత్మ ఉన్నది. ఇలా దేవుని ఆత్మను మర్చిపోయి ప్రేమ లేకుండా ఎదుటివాడు వచ్చినప్పుడు, లేక ఎదుటి కమిటీ వచ్చినప్పుడు, లేక ఎదుటి గ్రూప్ వచ్చినప్పుడు సమాధానము లేకుండా మరి కఠినస్తులుగా మన పరిచర్యలు మారిపోయాయి. ఇది మ్యానిపులేట్ కాదంటారా? 100% మ్యానిపులేట్. భూములు, సర్వే నంబర్లు, మిషన్ ల్యాండ్ అని గోచరిస్తున్నాయి. భూములు ప్రతి మిషన్ స్థలంలో ఉన్న ఆ రెవెన్యూ రికార్డ్స్ అన్ని అవి అఘోరిస్తున్నాయి. ఏమని? అయ్యా నేను మిషన్ ల్యాండ్, అయ్యా నేను మిషన్ ల్యాండ్. మిషన్ ల్యాండ్ అయితే మేమైతే నేను అమ్ముకుంటా, నేను తింటా. ఇదేనండి రికార్డు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకట. మరి యేసు ప్రభు రికార్డు రాయడా? ఒక ఆయన అంటాడు మన ఫేస్బుక్లో, ఒరే యేసు నమ్మిన వాళ్ళకు గ్రంథాలు విప్పబడతాయంట. ఎంత ఉంటుందంట ఒక గ్రంథం తెలుసా? 5 అంతస్తులు ఉంటుందంట. 5 అంతస్తుల గ్రంథాల లోపల విశ్వాసుల క్రియలు రాయబడతాయంట. 5 అంతస్తులు 2 నిమిషాలు చదివేస్తాడు దేవుడు. 5 అంతస్తుల గ్రంథాల యొక్క చిట్ట ప్రతి క్రైస్తవునికి, ప్రతి నాయకునికి, ప్రతి మిషన్లో ఉన్న, ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిది ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రేమను నేర్చుకోవాలి. ప్రేమ చేతనే మనం క్షమించబడ్డాం. ప్రేమ చేతనే ఇవాళ క్రైస్తవులు అని పేరు పొందినాం. ఒక హిందువులు అంటారు, వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుకుందాం. వాళ్ళు ఏమంటారంటే, యేసుప్రభు సువార్త ఎందుకు చెప్తారు మీరు? యేసు గురించి మీరు ఎందుకు చెప్తారు? నాకు యేసయ్య చెప్పిండు. ఏమని చెప్పిండు? సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు. అవు చెప్తున్నాం. అది సువార్థికుడు ఉండొచ్చు, అభిషక్తుడు ఉండొచ్చు, మామూలు క్రైస్తవురాలు ఉండొచ్చు, స్త్రీ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు. ఫస్ట్ స్త్రీలకు కనిపించి ఏలండి అమ్మ చెప్పండి, మా శిష్యులకు చెప్పుకోండి. తర్వాత శిష్యులకు కనిపించి భయపడకండి, నేను వచ్చినా కదా, మీరు ఎందుకు భయపడతారు, నేను మీతో ఉండా, మీరు చేసిన తప్పులను క్షమించిన, ఇక మీరు జ్ఞాపకం చేసుకోను, ఇప్పటి నుంచి నా గొర్రెలు మేయండి. మరి లాస్ట్కి అందరికి పైన వెళుతూ ఇంకో లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఏమని?
మీరు సర్వలోకానికి వెళ్ళి అది సువార్త, అది బైబిల్‌లో రాయబడ్డది, చెప్పమన్నాడు. ఏడ ఉంది చెప్పమని? యేసు ఎవరు అంటే ఈళ్ళకేమైనా ఉందా? యేసు భారతదేశానికి దగ్గర ఉన్న ఆసియా ఖండంలో పుట్టాడు. ఖండం అనేది ఒకటే, ముక్కనే ఉంటది. అది వేరే వేరే ఉండదు. ఖండం అనేది దేశంలో ఆసియా ఖండంలో ఒక భాగం భారతదేశం. యెరూషలేము కూడా ఒక భాగం. అది ఆసియా ఖండంలోనే ఉంది. నా పక్క దేశంలో పుట్టిన యేసుని నమ్మకుంటే నేనెవరిని నమ్మాలి? ఆ ప్రభు ప్రపంచానికి సృష్టికర్త అని నమ్మకుంటే నేనెవరిని నమ్మాలి? ఇంకొక ఆయన అంటాడు, హిందువులు ఏమంటాడు? ఓహో! వాళ్ళు 2000 సంవత్సరాల క్రితము, 200 సంవత్సరాల క్రితము ఈ బ్రిటిష్ రాజ్యం వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి ఏమండి క్రైస్తవులను కూడా వాళ్ళు బువ్వబెట్టి, ఆహారం పెట్టి, చదువు నేర్పి మార్చేసిండ్రు. ఇది నిజమా? చెప్పండి చూద్దాం. ఇప్పుడు జూమ్‌లో ఉన్న దాదాపు ఎంతమంది ఉన్నారు జూమ్‌లో? 19 మందో, 20 మందో ఉన్నారు. చెప్పండి, ఇది నిజమా? ఫేస్‌బుక్‌లో మనం ఎన్నింట లేము. మళ్ళీ దీన్ని ఖండించే అభిషిక్తుడు ఎవరైనా వచ్చిండ్రా? చరిత్రకారుడు, సంఘ చరిత్రకారుడు గాని, థియాలజియన్ గాని, లేకుంటే బైబిల్ స్కూల్ టీచర్ గాని ఎవరైనా ఖండించిరా? చరిత్ర ఏం చెప్తుంది? ఎప్పుడొచ్చింది? యేసు సువార్త ఈ ఈ భారతదేశానికి ఎప్పుడొచ్చింది? హిందూ దేశం అనబడే భారతదేశానికి ఈ సువార్త ఎప్పుడొచ్చింది? క్రీస్తు శకం 52 ఏవండి మద్రాసుకొచ్చింది. క్రీస్తు శకం 52 ఎవరు తెచ్చిండ్రు? స్వయాన తోమా శిష్యుడు తెచ్చాడు. చిట్టీలేసినారు. సువార్త అందరూ పంచుకున్నారు. అర్మేనియా దేశం ఒకరికి, ఇండియా దేశం ఒకరికి, రోమ్ పట్టణం ఒకరికి, రోమ్ దేశం ఒకరికి, ఇట్లా అందరి దేశాలు వచ్చినాయి. చీటీలేస్తే ఆ యొక్క తోమా ఆ యొక్క చీటీ తీసుకుంటే హిందూ దేశం అని రాయబడ్డది, ఇండియా అని రాయబడ్డది. 52వ సంవత్సరం. అప్పటికి యేసు ప్రభు చనిపోయి 15-20 ఇయర్స్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలే. అక్కడ ఇక్కడ మన యోర్దాన్ నదిలో దిగిండు. పడవ వచ్చింది. 3 నెలలు వెయిట్ చేశాడు. పడవలో ఎక్కాడు. ఇక్కడ గోవా ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి కేరళ, మద్రాసు కలిసి ఉన్న రాష్ట్రానికి వచ్చాడు. 52వ సంవత్సరం. పరిచర్య చేస్తూ ఉదయం 4 గంటలకు లేచి యేసునమ్మండి అని చెప్పి మళ్ళీ అడవులోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఉదయం వచ్చి యేసు ప్రభువై ఉన్నాడు, కుమారుడై ఉన్నాడని నమ్మండి అని చెప్తే అప్పుడు వేద పండితులు, హిందువులు అందరూ జంజాలు వేసుకొని, అడ్డనామాలు, పొడుగునామాలు పెట్టుకొని హిందూ ఆరాధన జరిగించేవారు. ఆ సమయంలో ఊటికూర, మలయాళం 9 ప్రాంతాల్లో పరిచర్యను ప్రారంభించిన ఆయన 9 కుటుంబాలను ఎన్నుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబాలు, ప్యూర్ బ్రాహ్మణ కుటుంబాలను ఎన్నుకొని బాప్టిజం ఇచ్చాడు. ప్రతిదినం ఆయన ఒకటే, 4 గంటలకు లేయాలి, పోయి స్నానం చేయాలి నదిలో, బయటికి రావాలి, బట్టలు వేసుకునాలి, ఒక సువార్త బెల్లు పట్టుకొని ఆ ప్రజలందరికీ చెప్పి సువార్తని చెప్పి మళ్ళీ ఆయన ప్రార్థనలో ఉండేవాడు. ఒకానొక సమయంలో వీడు 9 మంది కుటుంబాలను మార్చిండంటే సామాన్యుడు కాదు, వీడు మా దేశంలో ఉండకూడదని రామబాణం అని ప్రార్థన చేసి, జై శ్రీరామ్ అని బాణాలు తీసుకొచ్చి స్నానం చేస్తూ ఉండగా ఆయనను బాణాలతో కొట్టినారు. బాణాలు దిగిపోయినాయి. సావు బతుకుల్లో ఉన్నాడు. ప్రభువును ప్రార్థన చేసి నదిలో ఆయన అలాగే పైకి వచ్చి మద్రాసా ప్రాంతానికి వచ్చాడు. నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సెంట్ తోమా ఉన్న స్థలంలో పడి గుండె కింద చనిపోయాడు. ఈ విషయాలు తెలుసా? భారతదేశంలో ఎవరికి తెలుసండి ఈ విషయాలు? 18వ సంవత్సరంలో సువార్త వచ్చింది. యేసు ప్రభు నమ్మనీకి వాళ్ళు బువ్వబెట్టిరి, బట్టలు ఇచ్చిరి అని నమ్మిరి. ఇదే చేసేది. వాడు హిందువుడు కాబట్టి చేసుకుంటాడు. మనం ఎందుకు ఇవి చెప్తలేము? మనం ఎందుకు ఇవి ప్రేమించి అందరితో ఉండి ఇది ఇట్లా కాదు అట్లా అని చెప్పి ప్రేమను మరి మిషన్‌గా, ఒక ఫీల్డ్‌గా, ఒక యూనిటీగా, యునైటెడ్ లీడర్స్‌గా ఉండి ఎందుకు మనం పాటించడం లేదు? వాళ్ళకి భూములు అమ్ముతున్నాం, వాళ్ళు వచ్చి మన స్థలంలో పూజలు చేస్తున్నారు. వాళ్ళకి ఇండ్లు అమ్ముతున్నాం, వాళ్ళు వచ్చి మన స్థలంలో పూజా స్థలాలు, ఆలయాలు కట్టుకుంటున్నారు. షాద్‌నగర్‌లో చూద్దాం పండి. జయాన్ చర్చి ముందు స్థానిక సంఘ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాలు ఎన్ని హిందువులకు లాయర్లు, డాక్టర్లు పూజలు జరిపిస్తున్నారు మిషన్ స్థలంలో. కల్వకుర్తి చూద్దాం పండి. ఇలాంటి స్థలాలను అమ్ముకొని దేవుని సేవను మ్యానిపులేట్ చేస్తూ పరిచర్యను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం.
as like Israelites. So we are also facing a tribbles as like Israelites. అన్ని శ్రమలు ఉన్నాయి మనకు, అన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా మనం దేనిని ఆశించకూడదండి, సేవను తప్ప. అధికంగా నువ్వు అధికారాన్ని ఆశించిన, డబ్బును ఆశించిన, పరిచర్యను అమ్ముకోవాలని చూసిన చాలా గొప్ప శ్రమలు వస్తాయి. వాటిని ఎవరు దాని నుండి బయట తీసుకొని రాలేరు. అన్లెస్ యు కన్ఫెస్, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది ప్రభు దగ్గర క్షమాపణ పొందితే తప్ప నీకు ఆ శిక్షల నుంచి విడుదల కాదు. కాబట్టి యేసు ప్రభు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టిన ఇశ్రాయేలీయులు నమ్మలేదు, దేవుని మూలముగా పుట్టిన ఆదాము నమ్మలేదు. ఇవాళ దేవుని మూలముగా పుట్టిన ప్రపంచము తమకు తాము సొంత నిర్ణయాలు తీసుకుని సొంత మార్గాలను, మతాలను ఏర్పాటు చేసుకున్నారు. దేవుని మూలముగా పుట్టిన మిషన్స్ ఇవాళ దేవుని దూరపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు పరిచర్యను. మనము ఏ రీతిగా మన పరిచర్యను కొనసాగిస్తున్నాం? లోకమును జయించిన విశ్వాసం, లోకాన్ని మొత్తాన్ని జయించింది విశ్వాసమే. ఆనాడు తోమ అంత త్యాగం చేయకుంటే ఇలా ఈ మద్రాసు ప్రాంతంలో మలయాళ ఈ యొక్క జాన్ రెడ్డి, వెంకటరెడ్డి అని ఇప్పటికి ఉన్నారు కేరళ. నేను మొన్న పోయొచ్చిన ఆ ప్రాంతమంతా కూడా రెడ్డిలదే, యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మనం వాళ్ళ మధ్యలో సాక్షులుగా ఉండకుంటే మనం కూడా రేపు మళ్ళీ శ్రమలు ఎదుర్కొని అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అది ఇంకా మరీ ఘోరం. అక్కడ అగ్నిగుండంలో ఏమైతే తెలుసు కదా, తరతరాలు ఆత్మలు కాలుతూనే ఉంటాయి. అగ్ని ఆరిపోదు, పురుగు చావదు. అలాంటి శిక్షలు ఉన్నాయి. మనకు లేవని మనం సమరపడవచ్చు, ఇలా ప్రార్థన చేసి హలో ఫ్రెండ్స్, హలో ప్రైజ్ ది లార్డ్, వందనాలని చెప్పుకోవచ్చు. కానీ మ్యానిపులేట్ మాత్రం మంచిది కాదు. మనము యథార్థవంతులుగా సృష్టించిన దేవునికి, యథార్థవంతులుగా బాప్తిసం తీసుకొని పరిచర్యకు వచ్చిన మనము, లేక ఆరాధిస్తున్న మనము, దేవుడు ఆత్మ గనక ఆత్మలో కల్మషం లేకుండా, ప్రభుత్వ కపటము లేకుండా ప్రార్థన చేద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి మొదలు దూషించలేదు. ఆయన ఎవరికి ఎలాంటి కీడు చేయలేదు. ఎవరిని ఆయన తిట్టలేదు, తిరిగి తిట్టలేదు. ఆయన అనేకుల పాపాలను భరించి సిలువ మోశాడు. ఇవాళ నీవు నేను కూడా అనేకుల వాళ్ళ నిందలను భరిస్తూ పరిచర్యను, మిషన్ను, సేవను మోస్తూ ఉండాలి. అలా మోస్తూ ఉన్నప్పుడే మన పరిచర్యకు ఇంత అర్థం వస్తుంది, ఇంత ప్రేమ వస్తుంది, ఇంత ఉనికి వస్తుంది, చరిత్ర సృష్టించబడుతుంది. మనం చరిత్రకారులుగా ఉండాలి కానీ చరిత్రహీనులుగా ఉండకూడదని బోధిస్తూ ఉదయకాల సమయం నాకు ఇచ్చినందుకై మరి ఇచ్చినటువంటి అడక్ కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయని తెలిసి వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తుదాం. దేవుని పరిచర్య కొరకు సాగిపోదాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.